Hey, hello guys, how are you all and welcome back to this new video. సో ఈ వీడియోలో మనం నా బిజినెస్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో దాంట్లో ఇంకొక టాపిక్ పార్ట్నర్షిప్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. సో దాని ద్వారా మీకు కొంచెం ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో పార్ట్నర్షిప్ అనేది చాలా పెద్ద టాపిక్ ఇది. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో చేయొచ్చా చేయరాదా అని చెప్పి. సో అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి అసలు వర్కౌట్ కాదు. ఎందుకనంటే సో మనం ఫీల్ అయిన మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత అవతల పర్సన్ తీసుకోవాలని లేదు. సో తనకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉండొచ్చు, మనకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉండొచ్చు. సో సేమ్ మైండెడ్ పీపుల్ కాకుండా డిఫరెంట్ మైండెడ్ పీపుల్ కలిసి బిజినెస్ చేద్దామని అనుకుంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ కొలాప్స్ అవుతుంది. సో సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్స్పీరియన్స్ అంటే నేను కోవిడ్ టైంలో సో వీ ఓపెన్డ్ అ వెజిటబుల్ షాప్, లైక్ సూపర్ మార్కెట్ లాగా ప్లాన్ చేసి ఓపెన్ చేసినాం అనమాట, నేను మా ఫ్రెండ్. సో స్టార్టింగ్ ఎట్లా ఉన్నా అంటే మస్తు ఉండే, అరే బిజినెస్లో దిగుతున్నాం, మస్తు చేద్దాం, సీరియస్గా తీసుకుందాం రా లైఫ్, ఇది ఖచ్చితంగా సెట్ చేయాలి, ఎడ్ చేసి మనకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఇద్దరం మాట్లాడుకున్నాం. సో అన్నీ సెట్ చేసుకున్నాం, రూమ్ సెట్ చేసుకున్నాం, రూమ్ రెంట్ మాట్లాడుకున్నాం, ఎక్విప్మెంట్లు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం. సో ఒక 2 days వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాం, సెట్ చేసుకొని సెల్ చేస్తున్నాం. సో థర్డ్ ఆర్ ఫోర్త్ డే రోజు మా ఫ్రెండ్ వచ్చి, అరే మామ నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఐ వాజ్ లైక్ షాక్డ్. అరే ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ, నిన్న మొన్న మాట్లాడుకున్న మాటలు ఏంది, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తున్న మాటలు ఏందిరా అంటే, సారీ మామ ఇప్పుడు నేనేం చెప్పలేను, నా కొంచెం పర్సనల్ సిచ్యువేషన్ బాగాలేదు. సో ఇప్పుడు ఇప్పటిదాకా నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది నీకు అంతా సెట్ అయిన తర్వాత నాకు ఇచ్చేమామో పర్లేదు, నేను వెయిట్ చేస్తా అని అన్నాడు. సో ఐ వాజ్ లైక్ షాక్. బిజినెస్ ఎక్స్పెండిచర్ పెట్టడం అది ఇవ్వడం పెద్ద విషయం కాదు, కాకపోతే సపోర్ట్, ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్న ఆ ప్లానింగ్ అదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే సో అది అవుట్పుట్ మనం తీసుకురాలేకపోవచ్చు మేబీ. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్లో తను వెళ్ళిపోయిన తర్వాత నాకు వేరే ఆప్షన్ లేదు. సో నేనేంటి కంటిన్యూ చేయాలి, తప్పకుండా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. నేను అక్కడ స్కిప్ చేసి అంటే అందరికి చెప్పుకున్నాం మేము ఇట్లా చేస్తున్నాం అది ఇది అని చెప్పి బిల్డప్లు ఇచ్చుకున్నాం. సో ఆల్ ఆఫ్ ద సడన్ నేను క్లోజ్ చేయలేను, ఆడ బ్యాకప్ అయినట్టు నేను బ్యాకప్ కాలేను. సో సో నేను డిసైడ్ అయినా కంటిన్యూ చేద్దామని చెప్పి. సో మేము అనుకున్న అవుట్పుట్ తీసుకురావడానికి చాలా ట్రై చేసిన, కానీ ఒక్కడికి అది పాసిబుల్ కాలేదు. సో మ్యాక్సిమం ట్రై చేసినాం. మా వెజిటేబుల్స్కి వెళ్ళాలి, తీసుకురావాలి, సో అన్నీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ లోకల్లో సెల్ చేసుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3-4కి అట్లా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్, ఒక్కనికి టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం అది రిస్కీ. మళ్ళీ అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులకి మనకు వచ్చేదానికి అది సెట్ అవ్వకపోయేది. అండ్ సో అట్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. అండ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది వెజిటేబుల్స్లలో. సో ఈరోజు పోలేదంటే నెక్స్ట్ డే కూలిపోతూ ఉంటాయి, ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో అది చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో ఫస్ట్ దెబ్బ ఆడగొట్టిండు, తర్వాత మిగతాది ఇక ప్లాన్ అవుతుంది అని అనుకుంటాం. 3 months వరకు మేనేజ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది, సో దీన్ని మనం ఎక్కువ రోజులు ఇంకా ప్రొలాంగ్ చేసి అనవసరంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి సో లాస్ కావద్దు అని చెప్పి అప్పటికే అది డిసిషన్ తీసేసుకొని స్టాప్ చేసేసినాం. సో అది జరిగిన సిచ్యువేషన్. అండ్ కమింగ్ టు దిస్ బిజినెస్, ఈ బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయడానికి 1 year పట్టిందని చెప్పిన కదా. సో ఈ 1 yearలో చాలా విషయాలు జరిగినాయి. సో ఈ ఇన్కార్పొరేషన్ చేయడానికి మేము అంటే ఇది యాక్చువల్గా ఆ ఫ్రెండ్ది నాది ఐడియా అన్నమాట. సో ఇద్దరం కలిసి చేద్దాం అని అనుకున్నాం. సో సేమ్ అంటే నాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది, పాత ఎక్స్పీరియన్స్,
కానీ అక్కడలాగా ఇక్కడ రిపీట్ కాదు అని అనుకున్నాను. ఎందుకు అని అంటే ఇద్దరం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం, కొంచెం అండర్స్టాండింగ్ ఉంది, వర్క్ ఎట్లా మేనేజ్ చేయాలి, వర్క్ ఎట్లా తెలుసు, మొత్తం తెలిసిన ఫీల్డ్ ఇది. సో దాన్ని మేనేజ్ చేయగలుగుతాం అని అనుకున్నాం. సో అనుకొని స్టెప్ తీసుకున్న తర్వాత సో ఇన్కార్పొరేట్ అయిపోయింది. సో మేము ఎట్లా డిసైడ్ అయినామంటే, సో వర్క్ నేను చూస్తాను, నువ్వు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసి నువ్వు జస్ట్ ప్రాపర్ బేసిక్ వర్క్స్ ఏమైనా ఉంటే నువ్వు నీడ్స్ అవి చూసుకో అని చెప్పి మేము ఇద్దరం డిసైడ్ అయిన తర్వాత సో తన దగ్గర నుంచి నాకు ప్రాపర్గా రెస్పాన్స్ రావట్లే. ఎట్లా? సో నేను కాల్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయడు, సో నెక్స్ట్ మళ్ళీ కాల్ బ్యాక్ చేయడు, సో అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెడతాం, ఏదో ఎమర్జెన్సీ సిగ్నేచర్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీలో డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అంటే ఒక సిగ్నేచర్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కానీ, సో ఇంకేదో ప్రాపర్ డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది, ఇమీడియట్ బేసిస్లో అది కావాలి. సో దానికోసం మనం కాల్ చేస్తూ ఉంటే రెస్పాండ్ కాకపోవడం, సో ఏంటి కావాలని రెస్పాండ్ అవ్వట్లేదా ఏంటి అని తెలియదు, చెప్పలేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. బట్ తన రెస్పాండ్ అయ్యే విధానం, బిహేవ్ చేసే విధానాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. సో మేబీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, కానీ చెప్పలేకపోతుండు అని చెప్పి. సో దెన్ ఐ టుక్ ఎ డెసిషన్. అంటే డైరెక్టర్ని చేంజ్ చేయడం అంటే అది ఒక పెద్ద ప్రాసెస్. మేము ఆల్రెడీ డాక్యుమెంట్స్ కోసమే మల్టిపుల్ టైమ్స్ రీనేమ్ కోసం మల్టిపుల్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి సబ్మిట్ చేసి, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాసెస్ డైరెక్టర్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ కొంచెం ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచే రావాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా అతను అప్పటి నుంచి రెస్పాండ్ కాలేదు, కానీ లేట్గా తర్వాత తెలిసింది ఏంటంటే, సో తను ఇంట్రెస్ట్ లేదు తనకి, తను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లస్ మనుషుల్ని నన్ను ట్రస్ట్ చేయడానికి అతనికి ఒపీనియన్ లేకుండా నా పైన, ఇతను ఇది చేయగలుగుతాడు లేదు అని ఒపీనియన్ ఏం లేకుండా, జస్ట్ ఏదో మాట వరుసకి ఐ విల్ డూ ఇట్ అని నేను ఇన్వెస్ట్ చేస్తా అని అన్నాడు అనే విషయం తర్వాత నాకు తెలిసింది. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మీకు ఎంత మంచి పార్ట్నర్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకే రకంగా కానీ పార్ట్నర్షిప్ పెట్టుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సో మీ ఐడియాలజీ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉండొచ్చు, అది కొన్ని కాంబినేషన్స్లో కలిసి వర్క్ చేయడం కుదరకపోవచ్చు మేబీ. సో ముందు అది స్టెప్ తీసుకునే ముందే డిసిషన్ తీసుకోవడం, డిసిషన్ క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అనవసరంగా స్టార్ట్ చేసి మధ్యలో కుదరక బ్రేక్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే బెస్ట్ వే అవాయిడ్ చేయడమే. సో సోలోకి వెళ్ళండి, మీ ప్యాషన్, మీ కసి, మీ పట్టుదల అంతా దాని మీద పెడితే సెకండ్ పర్సన్ నీడ్ అవసరం లేదు. సో డెఫినెట్లీగా అది వర్కౌట్ అవుతుంది. బట్ అనవసరంగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అది ఇది మా ఫ్రెండ్, మా రిలేటివ్ డబ్బులు ఉన్నాయని చెప్పి నో, అదంతా వర్కౌట్ అవ్వదు. సో నా సజెషన్ అయితే నో పార్ట్నర్షిప్ ఫర్ ద బిజినెస్. ఓకే. అండ్ సో నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాలనేది నేను డిసైడ్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మీరైతే ఛానల్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్.